గెట్ రెడీ విత్ మీ పూజకి నా అవుట్ఫిట్ అండి. చాక్లెట్ కలర్ శారీ విత్ గ్రీన్ బ్లౌజ్. నేను ఇలా పేరప్ చేద్దాం అనుకుంటున్నాను ఈ జ్యువెలరీతో. కడాస్, కాసుల పేరు, స్మాల్ పర్ల్ చైన్ విత్ అన్ని పర్ల్ ఇయర్ రింగ్స్, పర్ల్ ఇయర్ చైన్స్తో ఇలా పేరప్ చేద్దాం అనుకుంటున్నానండి. కమ్ గెట్ రెడీ విత్ మీ. గెట్ రెడీ విత్ మీ అండి. శారీ కట్టేసుకున్నాను, జడ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు జస్ట్ సింపుల్ మేకప్ వేసుకున్నాను. మాయిశ్చరైజర్ ఫస్ట్. ఇప్పుడు చెప్పు. సన్స్క్రీన్ నైట్ హస్బెండ్ చెప్తాడు. చూపి ఏందో చెప్పేది. స్ట్రోక్ క్రీమ్. ఓకే. 3-in-1 ఫౌండేషన్, సీరం అన్నీ ఉంటాయండి దీంట్లో. బాగుంటుంది ప్రోడక్ట్. ఫేసెస్ కన్నడ వాళ్ళని. పూజలకి మేకప్ ఎందుకు అని మీరు అనుకోవచ్చు. నాకు ఇష్టం అండి బాగా రెడీ అవ్వడం. ఎంతైనా నిండుగా అలంకారం చేసుకొని పూజ చేస్తే ఆ ఆనందమే లేదు. నెక్స్ట్ కాంపాక్ట్. నేనేమో అంత ప్రొఫెషనల్ ఏం కాదు మేకప్లో. ఏదో సింపుల్గా నాకు వచ్చినట్టు నేను. మా పాప అన్ని చిక్కులు పడేసింది. కాస్ట్ పేరా అమ్మా. అందం బాగుందా? ఏం చేస్తున్నావు దక్షు? మేకప్ వేసుకుంటున్నావా? ఎవరిది అది? మమ్మీ మేకప్ వేసుకుంటున్నావా? అమ్మో, మమ్మీ మేకప్పే. నీకెందుకే మేకప్ అసలుకి? మమ్మీ వేసుకుంటే నువ్వు వేసుకోవాలని రూల్ ఉందా? ఆహా. ఏం చేస్తున్నావు? కింద పోదు, కింద. అమ్మ బొమ్మలా తయారైంది దక్ష. అయిపోయిందా? రెడీ ఒకసారి చూపి. భలే ఉన్నావే. బొట్టు పెట్టుకోవా? బొమ్మే, బుట్ట బొమ్మే, దక్ష బొమ్మ, బుట్ట బొమ్మ. రెడీ అయ్యానండి. ఇందాక మధ్యలో మా పాప వచ్చి డిస్టర్బ్ చేసింది. మొత్తం కంప్లీట్ చేయలేకపోయాను. మొత్తం నా అవుట్ఫిట్ అయితే ఇలా ఉందండి. పువ్వులు, నగలు, గాజులు, బొట్టు. పూజ కూడా బాగా అయింది. థ్యాంక్ యూ.